ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేసినా అంత డబ్బు నేను ఏర్పాటు చేయలేను. మావయ్యని అడిగితే ఎందుకు ఏంటి అని అడుగుతారు. దానికి సమాధానం చెప్పలేను. వాడి దగ్గర ఆ వీడియో ఉందో లేదో మనకు తెలీదు. వాడు చెప్తున్న వీడియో వాడి దగ్గర ఉండే అవకాశం ఉందా? కాలేజ్లో ఉన్నప్పుడైతే ట్రిప్కి వెళ్ళాం, అప్పుడు వాడు కూడా వచ్చాడు. ఛాన్స్ తీసుకోలేం కేదార్. ఒకవేళ వాడి దగ్గర నిజంగానే వీడియో ఉంటే వాడు దాన్ని బయట పెట్టేస్తాడు. వాడిని ఎలాగైనా ఆపాలి. ఆపాలంటే ముందు వాడికి ఇవ్వడానికి మన దగ్గర 50 లక్షలు ఉండాలి. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా అరేంజ్ చేయాలి? ఒక ఐడియా ఉంది, కానీ ఇది చాలా చెత్త ఐడియా అని తెలుసు. కానీ ఇంతకంటే మార్గం నాకు కనిపించట్లేదు. ఏంటా ఐడియా? కట్నం డబ్బు నీ దగ్గర పెట్టమన్నారు అని చెప్పావు కదా. బావగారు, ఆడపడుచు లాంఛనాలు యువరాజు గిఫ్ట్ కింద ఇద్దాం అనుకున్న కోటి ఆచారం ప్రకారం పెళ్లిపేట్ల మీద కదా తీసుకునేది, అప్పుడే తీసుకుంటానులేండి. జయదాత్రి, ఈ డబ్బు తీసుకెళ్లి జాగ్రత్త లోపల పెట్టమ్మా. చెప్పాను కదా ఇది చెత్త ఐడియా అని. కానీ అంత డబ్బంటే అది తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. అది లేకపోతే నిషి పెళ్ళాగిపోతుంది కదా కేదార్. కట్నం డబ్బులు పీటల మీద తీసుకుంటారని చెప్పావు కదా. ముహూర్తానికి ఇంకా 1 అవర్ టైం ఉంది. మనం వెళ్ళి డబ్బులు చూపించి ఆ దినేష్ గారి దగ్గర వీడియో తీసుకుని 1 అవర్ లోపు తిరిగి వచ్చేయచ్చు. వద్దు, కొంచెం తేడా జరిగినా నిషి పెళ్ళాగిపోతుంది. నలుగురిలో కుటుంబం పరువు పోతుంది. డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో ఆలోచిద్దాం. జగదాత్రి, యామిని, జగదాత్రి, నాకు ఇది తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. టైం కూడా లేదు. జగదాత్రి, ఈ ప్రాబ్లం నుంచి నన్ను ఎలాగైనా బయట పడేసే. ప్లీజ్ జగదాత్రి. యామిని, ముందు నువ్వులే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.